ఉడ్సా క్లస్టర్స్ 5,000 కోట్లంట. అమెజాన్ వెబ్ సర్వీసెస్ 60,000 కోట్లంట. రామ్కి 5,000 కోట్లంట. సన్ పెట్రోకెమికల్స్ 45,500 కోట్లంట. జేఎస్డబ్ల్యూ గ్రూప్ 800 కోట్లంట. జేసీకే 4,500 కోట్లంట. టిర్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ 1,500 కోట్లంట. మైట్రా ఎనర్జీ 7,000 కోట్లంట. మొత్తం 1,78,000 కోట్ల రూపాయలు తెచ్చిందంట ముఖ్యమంత్రి గారు దావోస్కి వెళ్ళి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ 1,78,950 కోట్ల గురించి మాకు వద్దే వద్దు. ఆ పైన ఉన్న చూసినావా 8,950 కోట్లు విడుదల చేయి, ఉద్యోగులకు అయిపోతుంది. ఈరోజు నువ్వు అన్ని పైసలు తెచ్చిన మొగనివే కదా. ఈరోజు నువ్వు అంత అన్ని పైసలు రాష్ట్రానికి తెచ్చినావు కదా. మాకు అవన్నీ వద్దబ్బా. 2025లో నువ్వు తెచ్చిన పైసలు అవన్నీ ఏమొద్దు, అవన్నీ నీ దగ్గరనే పెట్టుకో. ఆ పైన పైసలు ఉన్నాయి చూసినావా, ఏది 1,78,950 కోట్లలో ఆ 8,950 అవి రిలీజ్ చేసి సరిపోతుంది. అవి రిలీజ్ చేయబ్బా. 20,500 మందికి అందరికి సరిపోతుంది. 7,000 మంది టీచర్లు ఉంటారు, ఒక 13,000-14,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. వీళ్ళందరికీ సరిపోతాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవన్నీ వచ్చేస్తాయి. అవి రిలీజ్ చేసి అవి ఈరోజు 15 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. 15 లక్షల మంది ఇంపార్టెంట్ అనేది కాదు. ఈరోజు రేపు కూడా వాళ్ళు రిటైర్డ్ కాబోతారు. ఈరోజు వాళ్ళ హక్కులు ఏం కావాలి? ఈరోజు వాళ్ళ బానిస లెక్క మార్చే ప్రయత్నం చేస్తుండ్రు. వాళ్ళ హక్కుల పక్కన పెట్టేసిండ్రు. రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏమైపోయినాయి ఈరోజు ఉద్యోగులకు? ఈరోజు వర్కింగ్ ఉద్యోగులు కానీ రిటైర్డ్ ఉద్యోగులు కానీ ఈరోజు అందరికీ కూడా సమాన హక్కులు ఉంటాయి. వారు ఎవరో నాకు తెలియదని చెప్పేటట్టుగా ఉండదు. ఈరోజు వాడు ఇందరిదాకా మనతోని భాగస్వామిగా పనిచేసినటువంటి వ్యక్తులు ఈరోజు వాళ్ళని ఎట్లా కాదంటే ఈరోజు ఇప్పుడు రిటైర్మెంట్ పైసలు అయినంత వరకు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయినంత వరకు ఇన్స్టాల్మెంట్ బేసిస్ అంట. ప్రతి నెల 700 కోట్లు విడుదల చేస్తామంటారు. అప్పుడిన్ని ఇస్తామంటారు. మళ్ళీ మేము తెచ్చిన ఏమో లక్షల కోట్ల రూపాయలు మేము పెట్టుబడులు తీసుకొచ్చినామని అంటారు. ఈరోజు మేము పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్కి వచ్చేస్తున్నాయని అంటారు. ఆల్రెడీ మేము వస్తాయని మీద పడుతున్నాను అంటారు. మరి ఉద్యోగుల అన్ని కోట్లు తెచ్చిన వాళ్ళు ఇన్ని కోట్లు వీళ్ళకి ఇస్తే అయిపోతాయి కదా. ఇవి దారి మళ్లించి నువ్వు పైన పెట్టిన కంపెనీలు మొత్తం వాళ్ళకు అడ్వాన్సులు ఇచ్చుకుంటా అందులోకెళ్ళి మీరు కమిషన్లు దొబ్బి దావోస్కి పోయి మీరు దాచుకోనికి పోతుందా తెచ్చుకోనికి పోతుందా నాకు అర్థమవుతలేదు. దావోస్కి వెళ్ళి అన్ని పైసలు వస్తే ఆల్రెడీ వీళ్ళ రిటైర్మెంట్లో పైసలు ఇచ్చేయండి రబ్బా. ఉద్యోగుల పెండింగ్ పిఆర్సీ పెండింగ్ డిఎల్ ఇచ్చేసేయండి. ఇవన్నీ మీరు ఒకవేళ ఆ పేద రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగలేదనంటే ఈరోజు మీరు ఇక్కడ ఎక్కపై అక్కడ దాస్తున్నట్టు కనబడుతుంది. అందుకనే కాగుతోని డిమాండ్ చేసిన ఇప్పటికీ నేను పరువు పోకుంటా. సందీప్ కుమార్ సుల్తానేగా మీరు చెప్పుకొని మీరు ఐఏఎస్ బొగ్గు భోషాలం మేమేమో పెద్దోళ్ళం మేము చేయలేరు అనుకుంటారు. మీ చిట్టా మొత్తం నా దగ్గర ఉన్నది. మీరు ఏంది మీ బతుకులేందన్న చిట్టా నా దగ్గర ఉంది. మర్యాదగా ఈరోజు ఇంకా దీన్ని ఒక నేషనల్ ఇష్యూ లెక్క రాకముందే దీన్ని జాతీయ స్థాయి ఇష్యూ చేస్తానే దీన్ని మీరు అనుకుంటుండొచ్చు దీన్ని ఏమవుతుందని. జాతీయ స్థాయి ఇష్యూ నేను దీన్ని చేస్తా. మీరు మర్యాదగా వాళ్ళని పిలిచి ఏకకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళకు మర్యాదగా ఇచ్చేయాలి. యూనియన్లకు కూడా చెప్తున్నా నేను, దయచేసి మీరు ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించండి. మీరు పని లేకుండా చేయండి. మీరు జెర్సన్ అనేటోడు ఇక రిటైర్మెంట్ ఎంప్లాయీస్ గురించి కానీ పెన్షనర్ల గురించి కానీ ప్రభుత్వం పనిచేస్తున్న ఉద్యోగుల గురించి కానీ ఈరోజు పోలీసుల గురించి కానీ ఆరోగ్య భద్రత గురించి కానీ వాళ్ళ హక్కుల గురించి కానీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక మేమే చూసుకుంటామని చెప్పండి. ఈ రాత్రికెళ్ళే చేతులు కలుపుకొని పక్క జరుగుతాయి. ఇక నేను ఈ చేతులు కలుపుకొని పక్క జరుగుతా. నేను దాదాపు ఇంకా 1500-1600 మంది ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో పనిచేస్తుండ్రు. ఇక్కడికి వెళ్ళి అక్కడ పోదామనుకుంటుండ్రు. ఆంధ్రాలో తెలంగాణ వాళ్ళు పనిచేసిన అక్కడికి వెళ్ళి ఇక్కడ రావాలని అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఇవాళక వాళ్ళ ఊసైతే లేనేలేదు. ఇక వాళ్ళ ఊసైతే లేనేలేదు. నాకు ఈరోజు కొత్తగా ఫోన్లు వచ్చినాయి. సార్ 1300 మంది మేము అప్లై చేసుకున్నాము, మేము ఆంధ్రాకు చెందిన వాళ్ళము, మా జాగాలో మేము వెళ్ళిపోతాము, బిల్లింగ్ ఇచ్చినాం మేము ఆల్రెడీ, అక్కడికి వెళ్ళిపోతామని. అక్కడికి వెళ్ళి వచ్చేటోళ్ళు కూడా మేము మా తెలంగాణకు మేము వెళ్ళిపోతాము అని వాళ్ళు కూడా ఇచ్చిందంట. ఈరోజు ఆ సమస్య గురించి మాట్లాడటానికి లేనేలేదు. ఇక యూనియన్లు ఇక్కడిక్కడనే డైరీల ఓపెనింగే వాళ్ళ సంవత్సరం అంతా జనవరి 1 తారీఖు వెళ్ళి మొదలుపెట్టి మళ్ళీ డిసెంబర్ 31 వరకు ఒకటే పని, డైరీ ఎట్లా ఓపెన్ చేపియాలి,
డైరీ క్యాలెండర్ ఓపెన్ చేపియాలి. ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ ఏ విధంగా కావాలి మనకు? ఈరోజు మన పైరవులు మన కథలు మన దుకాణాలే నడిపించుకోవాలి. వాటిపైనే ఈరోజు మనకి ఇంట్రెస్టు. వేరే ఇష్యూ వేరే సమస్య గురించి మనకు అవసరం లేదు అనే తీరుగా ఈరోజు ఉద్యోగ సంఘాలు అనేది పనిచేస్తున్న విధానం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మీరు ఈరోజు ఈ 15 లక్షల మంది ఉద్యోగులు మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, నేను టీచర్ యూనియన్లకు చెప్తున్నా, ఈ 4 నెలలలో మీ జాతకాలు అన్నీ తెలిసిపోయినాయి. ఎక్కడెక్కడ ఏమేమి చేస్తారో, మీ పనులు ఏం చేస్తారో, మీ దందాలు ఏం చేస్తారో మీ అన్నీ తెలుసు, మీ దావతులు ఏందో అన్నీ తెలుసు నాకు. ఈరోజు ఉద్యోగులు మీరు నమ్మిండ్రు. ఈరోజు మీరు సంవత్సరం సందా అని వార్షిక సందా అని ఏది అడిగితే అది వాళ్ళు ఎందుకు ఇచ్చుకుంటూ పోతున్నారో మమ్మల్ని కాపాడుకుంటారు మీరు అని, మమ్మల్ని కడుపులో పెట్టుకొని మీరు కాపాడుకుంటారని చెప్పి ఈరోజు ఉద్యోగులను కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఉద్యోగ సంఘం బలంగా ఉంటే ఈరోజు వాళ్ళు ఎందుకు ఈరోజు ఉద్యోగులు రోజుకొకరు ఏసీబీ కేసులలో పట్టుబడి ఎందుకు జైళ్ళల్లో పోతారు? ఈరోజు అతిపెద్ద ప్రమాదం ఏంటంటే ఈరోజు రిటైర్ అయిన వ్యక్తులకు వాళ్ళకు ఆరోగ్య భద్రత లేదు, వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, చాలామందికి పెన్షన్లు కూడా వస్తలేవు. ఈరోజు అటువంటి పరిస్థితి వాళ్ళ లెక్క మా బతుకు కూడా అవుతుందని ఈరోజు ఉద్యోగం చేసేటోళ్ళు వాళ్ళ లెక్క మేము కావద్దని ఈరోజు లంచాలకు ఎగబడే పరిస్థితి. దేనికోసం తీసుకుంటున్నావు లంచాలు? రోజుకు 2-3 ఎందుకు పట్టుబడుతున్నావు అనుకుంటున్నావు? ఈరోజు రిటైర్డ్ అయిన 20,500 మంది లెక్క మా బతుకు కావద్దని, వాళ్ళ భార్య బిడ్డల బతుకు లెక్క మా బతుకు కావద్దని, ఈరోజు వాళ్ళ లెక్క మేము రోడ్ల పైన రావద్దని, మేము రేపటి దినాన మేము వైద్యం అందక మేము జావద్దని, 50 మంది జాబితాలో మా పేర్లు ఉండొద్దని, మేము ఆరోగ్యకరంగా మేము బ్రహ్మాండంగా మా లైఫ్ కొనసాగించాలి, మేము లంచాలు తీసుకోవాలని. ఇవన్నీ ఎవరు తప్పిదాలు? ఇవి ప్రభుత్వ అసమర్థత. ఈరోజు అసమర్థులైన యూనియన్ల వల్ల, యూనియన్లు బలంగా లేకపోవడం వల్ల ఈరోజు ఒక నోటీస్ ఇస్తే అన్నా అని నువ్వనే అవసరం లేదు, ప్రభుత్వం వచ్చి ఉద్యోగ సంఘాలతో మేము ఈరోజు చర్చ జరుపుతామని అంటాం. ఎన్ని రోజులైంది మీ నోటీసులు ఇచ్చి? పొద్దుగాల నాకు ఒకళ్ళు మెసేజ్ పంపినరు, ఆర్టీసీ వాళ్ళ పరిస్థితి కూడా అదే రేపు 26వ తారీఖు ఏమో మేము బంద్ మన చెలో బస్ భవనిచ్చినా మా మద్దతు తెలుపని. అంటే ఈరోజు యూనియన్లు ఎంత బలంగా ఉంటే ఈరోజు అంత డామినేట్ ఈరోజు మీ పైన అధికారులు చేస్తూ ఉన్నారు. ఎంత ధైర్యం చెప్పండి సందీప్ కుమార్ సుల్తానియా గారికి, ఫైనాన్స్ సెక్రటరీ గారికి మీ డబ్బు దారి మళ్లించడానికి? ఆయన ఒక ఉద్యోగే కదా, ఆయన తీసుకుంటలేరా జీతం? ఆయన తీసుకుంటలేరా పిఆర్సీ? ఆయన తీసుకుంటలేరా డిఏలు? ఆయన తీసుకుంటలేరా కార్ అలవెన్స్లు? ఆయన తీసుకుంటలేరా కార్ పైసలు? ప్రభుత్వం దగ్గర డబ్బు లేవని చెప్పేసి ఈయన బస్సులలో తిరుగుతుండా, ఆటోలలో తిరుగుతుండా, క్యాబ్లలో తిరుగుతుండా, ఊబర్లో తిరుగుతుండా, ఓలాలో తిరుగుతుండా, ఎట్లా తిరుగుతుండ సందీప్ కుమార్ సుల్తానియా గారు? నీవెట్లా ప్రభుత్వ ఉద్యోగమో? ఐఏఎస్ అంటే ఏంది? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. యు ఆర్ ఆల్సో ఏ పబ్లిక్ సర్వెంట్. ఓ క్లాస్ 4 ఎంప్లాయ్ అంటేనో నువ్వు కూడా అంటే ఈ భారత రాజ్యాంగం ప్రకారం. కాకపోతే నీవు విద్య ఎక్కువ ఉంది కాబట్టి, నీకు జ్ఞానం ఎక్కువ ఉంది కాబట్టి నీకు కొన్ని కంఫర్ట్స్ ఇచ్చిండ్రు, కొంచెం ఎక్కువ చేస్తారు. కానీ నీ కంఫర్ట్స్ ఎట్లున్నాయి? నీ ఈరోజు దిగజారే పరిస్థితులు నువ్వు ఉన్నావు. అందుకనే ఈ కంప్లైంట్లను చీఫ్ సెక్రటరీని కలపలే. దీని పూర్తి బాధ్యత ఫైనాన్స్ సెక్రటరీ. ఎందుకంటే యు ఆర్ మిస్గైడింగ్ ది చీఫ్ మినిస్టర్. వాళ్ళ డబ్బులు వాళ్ళకి అది కమిటెడ్ అయిన ఎక్స్పెండిచర్ సార్. అది ఇంకోటి సందీప్ కుమార్ సుల్తానియా అనేటోడు చార్టర్ అకౌంటెంట్, సీఏ చేసినోడు. ఈయన సీఏ చేసినోడు కలెక్టర్గా విఫలమైపోయాడు. కానీ ఆర్థిక కార్యదర్శిగా కానీ లేకుంటే సెక్రటరీగా కానీ ఈయన పోస్ట్ చాలా బలంగా పెట్టుకున్నాడు. ఎందుకంటే ఎస్బాస్ ధోరణిలో ఉన్నాడు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలైనా బాగా తెలుసు. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏందో బాగా తెలుసు. కాగ్ రిపోర్ట్ అంటే ఏందో బాగా తెలుసు. ఈరోజు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా మన ఇబ్బందుల్లో పడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించాలి. ముఖ్యమంత్రిగా సలహా ఇవ్వాలి. సార్ పిఆర్సీలు అనేది ఆపుకోవద్దు సార్, మనం ఇచ్చేయాలి. డిఎల్ అనేది ఆపొద్దు సార్, మనం ఇచ్చేయాలి అని వీళ్ళు చెప్పాలి. ఈరోజు లేదు సార్, ఆర్థిక పరిస్థితి బాగలేదు సార్, ఇచ్చే అవసరం లేదు సార్ అని నువ్వు చెప్పినట్టు ఆయన వింటాడు. ఆయనకేం తెలుసు? ముఖ్యమంత్రికి చూసే చదవనికి రాదు ఆయనకు. ఇప్పుడు దావూద్ భాయ్ ఏం మాట్లాడతారో చూడండి, ఉన్న తమాషాయిగా. ఆయన చూసే చదవరాదు ఆయనకు. చదవరాక మాట్లాడరాక అన్ని బూతులు మాట్లాడుతుంటారు, చెడ్డ మాటలు, రోత మాటలు ఎందుకు మాట్లాడతారు అనుకుంటున్నావు? ఆయనకు రావవి.
ఆయన ఇంగ్లీష్ చూసి మాట్లాడే చదివే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏదున్నా ఐఏఎస్లు నడపాలి, సివిల్ సర్వీసెస్ నడపాలి, ఐపీఎస్ నడపాలి, చట్టం అంటే ఇదని చెప్పాలి, రూల్స్ అంటే ఇదని చెప్పాలి, రూల్ పొజిషన్ ఇదని చెప్పాలి. ఈరోజు ఎవరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు? మహా అంటే తాళపత్ర గ్రంథానికి తీసుకుపోయి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈరోజు అత్యంత అవినీతి పరులైన ఐఏఎస్ అధికారులు ఎక్కడ ఉన్నా మన తెలంగాణలో ఉన్నారు. ఇక నేను చెప్తున్నా కదా, తెలంగాణ అత్యంత అవినీతి పరులైన అధికారులు ఎవరున్నా మన దగ్గరనే ఉన్నారు. అమయ్ కుమార్ ఈడీ కేసు ఏమైంది? నవీన్ మిత్తల్ మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏమైపోయింది? జయేష్ రంజన్ పైన ఉన్న కేసులు ఏమైపోయినాయి? ఇక చీఫ్ సెక్రటరీ గురించి చెప్పే అవసరమే లేదు. ఇక గత చీఫ్ సెక్రటరీ ఉన్నటువంటి వ్యక్తి ఏమైంది? సోమేష్ కుమార్ పైన ఏం చర్యలు తీసుకున్నారు? ఆయన అక్రమ సంపాదన పైన ఏమైంది? ఏదంటే ఇలా హరీష్ రావు అంటే ఏదో పిలిచిండ్రా అంటే ఏదో చేసారు. మీరు అందరు కూడా తోడు దొంగలే బాస్. మీరు అందరూ ఒకరు ఎవరెవరిని అరెస్ట్ గారు. నా బలైంది మొత్తం ఉద్యోగులే, ప్రభుత్వ ఉద్యోగులు బలైనరు. దీనిపైన ఉద్యోగ సంఘాలు వార్నింగ్ ఇయ్యాయి. ఇవాళ దాకా కాళేశ్వరంలో మా ఉద్యోగులు మాత్రమే ఈరోజు ఈ క్రైమ్లో పాల్గొన్నారా? ఈ కరప్షన్లో మా ఉద్యోగులు మాత్రమే ఉన్నారా? ఇలా మంత్రులు లేరా, ఐఏఎస్లు లేరా? వాళ్ళని ఎందుకు పట్టుకోరని ఉద్యోగ సంఘాలు ఎవరైనా అడిగిండా ఇవాళ దాకా? ఇరిగేషన్ ఉద్యోగ సంఘాలు ఎవరైనా మాట్లాడిండా ఇవాళ దాకా దీని గురించి? ఈరోజు ఫోన్ ట్యాపింగ్లా ఎస్ఐలను, సిఐలను, డిఎస్పీలను వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు. ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేసిండ్రు. అందులో ఉన్న మంత్రులను, ముఖ్యమంత్రులను, ఇంకా పై అధికారులను ఒక్కనని అరెస్ట్ చేసిందని చెప్పి పోలీసు అధికారుల సంఘం ఎవడన్నా అడిగిండా? పోలీస్ కానిస్టేబుల్ని కొడితేనే ఎవడు అడుగుతలేడు. అక్కడ అడిగిండా ఎవడన్నా? ఎవడు అడగలే. గొర్రెల స్కామ్లా కిందికెళ్ళి మిది ఎండి దాకా అందరు అరెస్ట్ అయింది. ఈరోజు మంత్రి అరెస్ట్ అయిందా? మంత్రులు అరెస్ట్ అయినరా? అందులో పై అధికారులు ఎవరు అరెస్ట్ అయినరా? లక్ష్మారెడ్డి అనేవారు అరెస్ట్ అయిందా? అందులో ఎవరు కాలే. కొద్ది మందిని అరెస్ట్ చేసి వదిలేసారు. ఈరోజు బలవుతున్నదంతా ఉద్యోగులే. ఉద్యోగులను బలి చేస్తుండ్రు. కాబట్టి వీళ్ళ అవినీతి కార్యక్రమాలకు మీరు సపోర్ట్ చేయకండి అని ఉద్యోగ సంఘం ఎవడన్నా పిలిపించిందా? మీరే అవినీతి పరులు. ఈరోజు టీఎన్జిఓ భూములలో మీ పాత్ర ఉన్నది, అందులో ఇర్రెగ్యులారిటీస్లో మీ పాత్ర ఉన్నది. మీరు అందులో సంపాదించిన పైసల కుటుంబస్తుల పైన, బినామీ పేర్ల పైన భూములు 60 ఎకరాలు కొంటారు. మీరు తెల్లారు లేస్తే మీకు పైరవీలు, వాళ్ళు మీ మీద ఎంక్వైరీలు వేస్తే మీరు జైల్లోకి పోతారని చెప్పి ఈరోజు అయ్యా అప్ప అని చెప్పి వాళ్ళతో చెబ్జాగిరి చేసే పని. ఈరోజు యూనియన్ లీడర్లు ఏం చేయగలుగుతున్నారంటే, ఎస్పెషల్లీ టీజీఓ నాయకుడు ఏం చేయగలుగుతున్నారంటే, ఆయన పదవి ఆయన కోసమే ఆ పదవి పనికి వస్తుంది. కానీ 15 లక్షల ఉద్యోగుల కోసం కానే కాదు. రాసుకోండి, 15 లక్షల ఉద్యోగుల కోసం కాదు, ఆయనకు పనికి వస్తుందంటే ఈరోజు ఏ ఉద్యోగ సంఘం వేసిన వాళ్ళ కోసమే. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. ఈ ధనిక రాష్ట్రంలో, స్వయంపాలన రాష్ట్రంలో, ఆత్మగౌరవ రాష్ట్రంలో ఆకలి చావులు కాదు. ఈరోజు ఆకలి చావులు కాదు, 40 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవలు చేసినటువంటి రిటైర్డ్ సావులు అవుతున్నాయి. ఈరోజు తెలంగాణలో రిటైర్డ్ మరణాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న ఒక్కొక్కళ్ళ ముఖాలు, నాతోని నడిచేటోళ్ళ ముఖాలు, అక్కడ రేణుకా చౌదరి గారు ఇల్లు ముట్టడి చేసిన తర్వాత ఆమె ముందు నిలబడి ఆమె వీళ్ళ బాధలు చెప్పుకుంటా ఉంటే, ఆమె ఫైర్ బ్రాండ్, ఆమె మాట్లాడితే ఇంకొకళ్ళ మాట్లాడనియది. అసలు ఆమె చలించిపోయింది వీళ్ళ బాధలేని. ఓ క్యాన్సర్ పేషెంట్ తన షర్టు విప్పి ఆపరేషన్ అయినటువంటి ఆయన అక్కడ ఉన్న బ్యాగ్లో ఏవైతే పెట్టిండ్రో అవి చూపించిండ్రు. ఒక టీచరు 2 కిడ్నీలు ఖరాబ్ అయిన పరిస్థితి ఎట్లుందో చూపించిండ్రు. ఒక వ్యక్తి తన తండ్రి 2000 ఆపరేషన్లు వార్డ్ బాయ్గా ఉండి చేపించిండ్రు, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ గురించి చేపించిండ్రు. ఆయన వాళ్ళ తండ్రి గురించి చెప్పుకున్న పరిస్థితి. ఈరోజు ఎవరిని చాలామంది డిప్రెషన్లో పోయిన పరిస్థితి. వాళ్ళ జీవితం మొత్తం మీ దగ్గర, మిమ్మల్ని నమ్మి మీ దగ్గర పెడితే, వాళ్ళ జీవితం మొత్తం సంపాదించిన దాచుకున్న పైసలు మీ దగ్గర పెడితే మీరు దొంగలకి ఎట్లా ఎత్తుకపోబుద్ధి అవుతుంది? మీరు మనుషులని మిమ్మల్ని అంటారా ఎవడన్నా? ఈరోజు ఇన్స్టాల్మెంటా? నెలకి 700 కోట్లు రిలీజ్ చేస్తారా మీరు?
ఎవరు ఎప్పుడైనా ప్రకృతి దానికి అదే న్యాయం చేసుకుంటూ ఉంటుంది. ఈరోజు బట్టి అనేటోడు వీళ్ళకి అన్యాయం చేసింది కదా, బట్టి అనేటోడు ఈరోజు దొంగ లెక్క నిలబడ్డాడు. మనం చూస్తుంటేనే ఒక్కొక్క పతనం ఏ విధంగా అవుతుందో మీరు చూడండి. ఇయాటి వరకు మా కళ్ళు నేను ఒకరిని మోసం చేయలే, ఎప్పుడు ఒకరిని దగా చేయలే ఇవాళ దాకా. నాతోనైతే మేలు చేసినా లేకుండా సైలెంట్గా ఉన్నా. నా కళ్ళు ఇవాళ దాకా ఎవరి మీద పడ్డా వాడు ఎవరు కూడా ఇవాళ దాకా తప్పించుకోలే. ఛాలెంజ్ చేస్తున్నా, ఇంక్లూడింగ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి వెళ్ళి మొదలుపెట్టి కల్వకుంట్ల కవిత వరకు ఎవ్వరు కూడా నా కళ్ళు ఎవరి మీద పడితే ఎవ్వరు కూడా తప్పించుకోలే. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, రాసుకోండి ఈ స్టేట్మెంట్, మీరు రికార్డ్ చేసుకోండి. ఇది ఈరోజు మీరు కూడా ఎవ్వరు తప్పించుకోరు నేను చెప్తున్నా. ఈరోజు సోమేష్ కుమార్ అంటే కనబడకుండా పోయిండు. వచ్చే రోజులలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఏమవుతారో మీరు చూడండి. బోన్లలో నిలబెడితే తెల్లాలేస్తే కోట్ల చుట్టే తిరగాలి. ఇక ఆయన అవినీతి, ఆయన సొమ్ము అన్నీ కూడా నేను ఆయన మీద ఫుల్ ఫోకస్ పెట్టలే. ఫుల్ ఫోకస్ పెడితే ఆయన మీద, ఈ అవినీతి అధికారుల మీద, ఈ ఐఏఎస్ల మీద నాకు ఒక్క అవకాశం, ప్రజాప్రతినిధికి ఒక్క అవకాశం ఉన్నా వీళ్ళ తాడ తీసి పెడతా. అందుకని ఏ అవకాశం రాకుండా పగడబందీగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అందరు కలిసి ఈరోజు మేధావులు అందరు కలిసి బక్క జెడ్సన్ ఏ విధంగా కూడా చట్టసభల్లో పోనీకి వీలు లేదు అనేది అందరూ కూడా ఒక సిండికేట్లకు పనిచేసి పోకుండా ఆపే ప్రయత్నం. దాని లెక్క వేరే ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను చాలా సీక్రెట్గా ఈ వర్క్ చేసిన. ఈరోజు కాగ్ను సంప్రదించేది నా అత్యంత సన్నిహితులు కూడా నేను ఎవరికి చెప్పాలి, రోజు మాట్లాడేటోళ్ళకు కూడా నేను ఏవి కూడా ఎవరితో సంప్రదించే ప్రయత్నం చేస్తలేను. ఖచ్చితంగా సందీప్ కుమార్ సుల్తానీ అనేటోడు ఖచ్చితంగా బోన్లో నిలబడాల్సి వస్తుంది. డబ్బెక్కడ నిన్ను నీ ముఖ్యమంత్రి కాపాలేడు, ఎవరు కాపాలేడు రాసుకోను. ఆయనకే దిక్కు లేదు, 89 కేసులు పెట్టుకోండు. ఆయనకే దిక్కు లేదు. ఆయన నిన్నేం కాపాడతాడు? నేను వాళ్ళు కాపాడతారు, నేను ఎవరు కాపాడు నిన్ను. ఇప్పటిదాకా మీరు ఎంత సంపాదించి ఆడిపోయినా నెక్స్ట్ ఈడీ కేసులు వేసుకుంటే ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ మీద, యూనియన్ లీడర్ల మీద కూడా వేస్తాం. మీ ఆశ్రయత ఒక యూనియన్ లీడరు వాళ్ళ కుటుంబస్తుల పైన 60 ఎకరాల భూమి దోనకల్ మైబాద్ ప్రాంతంలో కొన్నారు. దాని సర్వే నంబర్లు ఊర్ల నంబర్లతో సహా సేకరించిన ఆ యూనియన్ లీడర్ది దాని ఈ 60 ఎకరాలు ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎట్లా కొన్నారు, ఎట్లా బినామీ ఏంటిది, అవన్నీ కూడా ఈడీకి ఇస్తా. మీ సంఘ నాయకుల సంగతి చెప్తా మీకు. 60 ఎకరాలు ఎట్లకెళ్ళి వస్తారు? 15 లక్షల మంది ఉద్యోగాలు అమ్ముతే వస్తున్నాయి అవి. 15 లక్షల మంది ఉద్యోగుల మనోభావాలు అమ్ముతున్నారు మీరు. అట్లా మీరు ఆస్తులు కూడా కట్టుకుంటున్నారు. పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు, మీకు కార్పొరేట్ లెవెల్లో ఈరోజు మీ ఆఫీసులు చుట్టూ బౌన్సర్లు. 60 ఎకరాలు ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఆ యూనియన్ లీడర్ అనేటోనికి? రేపు నేను సర్వే నంబర్లో సహా నెక్స్ట్ ఈడీకి ఇస్తుంది. ఒక్కొని బట్టలిప్పి బజార్లను నిలబెడతా మిమ్మల్ని, మీ దొంగలను. ఒక మనిషి చచ్చిపోతే మాతో నిన్నదాకా మనిషి చచ్చిపోయిండు, నిన్నదాకా మా యూనియన్లో ఉన్న మనుషులు చచ్చిపోతూ ఉండ్రు, టీచర్లు చచ్చిపోతూ ఉండ్రు, ప్రిన్సిపల్ సెక్రటరీలు చచ్చిపోతూ ఉండ్రు. వాళ్ళ పరిస్థితి ఏంటి అనిపోయి చూసే ప్రయత్నం లేదు. రిటైర్డ్ అయిన బెనిఫిట్స్ మీరు కమిషన్లు ఇచ్చి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీరు సిగ్గుపడాలి. ఆఖరికి మీరు లంచాలు ఇచ్చిందంటే మీరు లంచం తీసుకున్న వాళ్ళే. ఎవడెవరైతే ఈరోజు 15%, 20% కమిషన్లు ఇచ్చి ఎవరైతే మీ బెనిఫిట్ తీసుకుంటుండ్రో, ఈరోజు మీ కష్టం కూడా మీరు కమిషన్లు ఇచ్చి తీసుకుంటుండ్రంటే అంతమించిన దౌర్భాగ్యం ఇంకేం లేదు. ఇక హక్కుల కోసం చివరి వరకు కొట్లాడాలి. హక్కుల కోసం మన స్వేచ్ఛ కోసం చివరి వరకు కొట్లాడాలి. అలా చచ్చిపోయినా పర్వాలేదు. ఈరోజు 50 మంది రిటైర్డ్ అయిన ఉద్యోగులు వాళ్ళ హక్కుల కోసం కొట్లాడకుండా మరణించారు. వాళ్ళు ఎప్పుడు కూడా మిగిలిపోతారు. అట్లా వాళ్ళు 1200 మంది తెలంగాణ అమర వీరులు కూడా ఎప్పుడు మిగిలిపోతారు. కానీ కమిషన్లు తీసుకొని పైసలు ఇచ్చి కమిషన్లు ఇచ్చి ఈరోజు రిటైర్మెంట్ పైసలు తీసుకున్నారు. మీరు ఎప్పుడు చరిత్ర నిలబడరు. మీరు లంచాలు ఇచ్చినట్టే లంచాలు తీసుకున్న వాళ్ళే. ఎందుకంటే 9 లక్షలు లంచం ఇచ్చి 9 లక్షల లంచం అంటే ఏంది? ఎన్ని సంవత్సరాలు కష్టపడితే మీకు ఆ పైసలు వస్తాయి?
చాలామందికి అయితే ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకుండా పర్వాలేదనే లంచగొండలు కూడా ఉన్నారు పెద్ద పెద్ద బంగ్లాలలో. కాబట్టి ఈరోజు ఉద్యమంలో మరో మెట్టు సందీప్ కుమార్ సుల్తానీ అతని మీద ఈరోజు కాగ్లో కంప్లైంట్ సక్సెస్ఫుల్గా ఇచ్చినాం. ఆ కంప్లైంట్ పూర్తిగా నేను చదివిన మీకు వినిపించిన. లేటుగా లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు మీరు వెనక పోయి మళ్ళీ చూడండి. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్కు పోయిండు ఇంకా కొన్ని లక్షల కోట్లు తీసుకురానికి. ఆల్రెడీ 2025లో 1,79,950 కోట్లు ఆల్రెడీ తెచ్చేసిండంట. నేను రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పెద్దగా ఏం అవసరం లే, పైన నంబర్ ఏమంటున్నా, 1,70,000 కోట్లు నువ్వే ఉంచుకో, 8,950 కోట్ల రూపాయలు రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఇచ్చేసేయండి, వాళ్ళు ప్రశాంతంగా బతుకుతారు అని చెప్పి నేను ఈ ధనిక రాష్ట్రంగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రపంచ ఆర్థికవేత్తలందరూ కూడా తెలంగాణకు ఆకర్షింపజేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, ఈరోజు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బహుళజాతి కంపెనీలన్నీ హైదరాబాద్కు వస్తాయని పోటీ పడేటట్టుగా చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు అంత పెద్ద స్థాయిలో ఉన్న మీరు మరి ఒక 50 మంది ఇప్పటికి మరణించడం మీ నాయకత్వం, అంత గొప్ప నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని, పేద రాష్ట్రాన్ని ఈరోజు ధనిక రాష్ట్రం చేస్తున్న మీరు ఈరోజు ఉద్యోగులు వాళ్ళ హక్కుల కోసం 50 మంది ఈరోజు మరణించారు. దాదాపు ఈరోజు 20,500 మంది వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అత్యంత ధనిక రాష్ట్రంగా మారుస్తున్న ఈ రాష్ట్రాన్ని మారుస్తున్న మీరు ఆ డబ్బులు ఇవ్వడానికి మీరు 2 నిమిషాలు కాదు. కాబట్టి మీరు 700 ఇన్స్టాల్మెంట్ బేసెస్ అల్మారీలు తెచ్చుకున్నందుకు, మంచాలు తెచ్చుకున్నట్టు, పరుపులు తెచ్చుకున్నట్టు ఈరోజు ఆ దుకాణాలలో మరి ఏది ఇన్స్టాల్మెంట్ బేసెస్ కాకుండా వాళ్ళు ఏకకాలంలో రిటైర్మెంట్ డబ్బును వడ్డీతో సహా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలని చాలామంది చెప్తా నిన్న దినాన హైకోర్టు సూపర్ జడ్జిమెంట్ ఇచ్చిందని. దయచేసి మీరు అర్థం చేసుకుని మీరు దండం పెడతా సార్, మీ హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడకండి, మీరు పూర్తి నాలెడ్జ్ ఉంటే మాట్లాడాలని, లేకుండా మాట్లాడాలని. కోర్టు జడ్జిమెంట్ ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ను ప్రభుత్వం ఎప్పుడైతే మీరు అది పాటించలేదో దానిపైన కంటెంప్ట్ వేసింది. కంటెంప్ట్ పైన ఇమీడియట్గా యాక్షన్ వేసేసేయాలి, వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి అనేది. కంటెంప్ట్లకు వాయిదాలు ఉండేవి, దయచేసి అర్థం చేసుకోండి. కంటెంప్ట్లో కూడా వాయిదాలు ఉంటాయంటే మనం ఎక్కడ ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. కోర్టు సీరియస్ అయింది, కోర్టు మొత్తం ఏది ఎడ్లను పొడిచినట్టు పొడుస్తుంది కాదు. ఇవాళ వరకు ప్రభుత్వం పైన గట్టి చర్య ఇవాళ వరకు కోర్టుకెళ్ళి రాలేదు. దయచేసి మీరు అర్థం చేసుకో. అసొంటి మీరు సర్క్యులేట్ చేసి బంద్ చేయండి, ఫేక్ న్యూస్లు ఫేక్ బంద్ చేయండి. మీ ఫేక్ న్యూస్లతోని, మీ అభూత కల్పన కథలతోని ఈరోజు ఉద్యోగులను కానీ, రిటైర్ అయిన ఉద్యోగులను కానీ మోసం చేసే ప్రయత్నం చేయదండి. ఈరోజు మేము చేస్తుంది ఈరోజు 20,500 పైసలు ఇప్పించేటోళ్ళే కాదు. ఈరోజు రేపటికెళ్ళి రిటైర్డ్ కాబోతున్న వారి పైసలు కూడా అప్పటిదప్పుడే కవర్లో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇవ్వాలి. ఆ మార్పు కోసం మా ప్రయత్నం, ఆ మార్పు కోసం మా ఉద్యమం. దయచేసి ఇది ఖచ్చితంగా ఈ పెద్ద మనిషి పైన ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటాను అనుకుంటున్నా. దీనిపైన నేను రేపు ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం కూడా చేస్తా. దయచేసి ఈ వీడియోను మీరు అందరికీ షేర్ చేయండి, సాధ్యమైన ఉద్యోగులకు మీకు అందరు కూడా షేర్ చేయండి. యూనియన్లు మీరు మారే ప్రయత్నం చేయండి. ప్రభుత్వానికి మీరు ఒక పక్కలో బల్లెం లెక్క మీరు తయారు కావాలి, వాళ్ళ కళ్ళల్లో ముండ్ల లెక్క మీరు తయారు కావాలి. ఈరోజు మీరు వీళ్ళ హక్కులు కల్పించడంలో మీరు ఇది కావాలి. వచ్చే రోజులలో మీరు గుర్తుంచేటట్టుగా మీరు చేసుకోవాలి, లేకుంటే మీరు చరిత్రహీనులుగా మీరు మిగిలిపోతారు. ఈరోజు మీరు పనికి మాలిన నాయకుల లెక్క మిగిలిపోతారు. మీ ఆస్తులను మీరు పెంచుకుంటే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ఆస్తులు మీరు ఆస్తులు పెరగవచ్చు, కానీ మీరు మాత్రం చరిత్రలో మీకు ఎక్కడ కూడా పేరు ఉండదు, మీరేం కూడా ఉండరు. ఇది మాత్రం పక్కా. చాలా తెలియగలం అనుకుంటుంటారు, కానీ మీరేందో మీకు తెలుసు, మీరేందో ఉద్యోగులకు తెలుసు. ఈరోజు తెలంగాణలో ఉద్యోగులకు మా భరోసా కాదు, మాకంటే మీ భరోసా అవసరం. కాబట్టి మీరు ఆ భరోసా ఇచ్చే ప్రయత్నం ఉద్యోగులకు చేయండి, వాళ్ళతో నిలబడండి. వాళ్ళ ఆరోగ్య టైంలో వాళ్ళు నిలబడండి, వాళ్ళ ఉద్యోగ సమయంలో వాళ్ళు నిలబడండి,
వాళ్ళ హక్కుల విషయంలో వాళ్ళకు నిలబడండి, వాళ్ళ పనివేళలో వాళ్ళతో నిలబడండి, వాళ్ళపైన జరుగుతున్న దాడులలో వాళ్ళతో నిలబడండి. ఈరోజు ప్రతి విషయంలో మీరు టైం టు టైం వాళ్ళతో నిలబడాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, చీఫ్ సెక్రటరీలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మీరు లోకల్, మీరు అక్కడనే ఉంటారు. కాబట్టి ఈరోజు మీరే పవర్ఫుల్. ఎవరికి వణికే అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మీ హక్కుల కోసం మీరు నిలబడాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేను ఏ ఫోన్లో తీసుకోను, నిలబడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు దానిపైన మనం కొట్లాడదాం, వీటి కోసం మనం నిలబడదాం, ఉద్యోగాలను కాపాడుకుందాం. ఉద్యోగాలను కాపాడుకుంటేనే వ్యవస్థలు కాపాడబడతాయి, వ్యవస్థలు కాపాడబడితేనే రాష్ట్రము 4 పాదాలపైన చాలా బలంగా నిలబడుతుంది. దానికోసం అందరి కృషి అవసరం. ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ సమస్యలకి వెళ్ళి బయటకు వచ్చేటట్టుగా యూనియన్ల పైన ఉద్యోగులు కూడా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయండి. ఎవరు ఉన్నా లేకున్నా, ఎవరు వచ్చినా రాకున్నా, మీరు చేయలేని పక్షంలో నేను రెడీ. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.